త్రాగు దినము వరకు ఇతను దాన్ని త్రాగమని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఓలివల కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడిన ఈ వాక్యాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు మనము, లేదా 3 విషయాలు అందులో నుంచి మనము తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు బల గురించి, లేదా తన శిష్యులతో చివరిసారిగా ప్రభు బలలో పాలు పొందిన సందర్భం ఇది. అందులో యేసయ్య చేసిన ఆ పనుల్లో 3 మాటలను మనం వెలికి తీయగలిగితే ఆ 3 మాటలను ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాము. మొట్టమొదటిగా యేసు ప్రభువు ఒక రొట్టెను పట్టుకున్నాడు, ఒక పాత్రను పట్టుకున్నాడు, దానిని ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా ఆయన చేసిన పని దానిని ఆశీర్వదించాడు. రెండవది దానిని విరిచాడు. తర్వాత ఆయన పంచిపెట్టాడు లేదా ఇచ్చాడు. ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. 3 విషయాలు ఈరోజు మనము ఒక్కొక్క దాన్ని బ్రీఫ్గా షార్ట్గా మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. 3 విషయాలు చెప్పేసావు కదా, ఇంకేముంటుంది అంటే ఉంటుంది, ఇంకేముంటుంది. ఆల్రెడీ అక్కడ రాయబడిన 3 విషయాలు: ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంది, మర్చిపోవడానికి అవకాశం లేదనమాట. ఉందామా? మర్చిపోవచ్చా? ఈ వాక్యాన్ని మర్చిపోవడానికి ఛాన్స్ లేదు. యేసు ప్రభు ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంది. మొట్టమొదటి దాన్ని చూద్దాం మనము. యేసు ప్రభు ఆశీర్వదించాడు. యేసు ప్రభు చెప్పాడు, ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. ఆ ద్రాక్ష రసం గల పాత్రను పట్టుకొని ఇది నా రక్తం అన్నాడు. అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అది ప్రభు వల్ల, దానినే ప్రభు వల్ల అంటున్నాం. ఈ ప్రభు వల్లను ప్రభు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు. మన దేవుడు ఆశీర్వదించువాడు, మన దేవుడు దీవించువాడు. ఆశీర్వదించువాడు, మన దేవుడు దీవించువాడు. మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి యేసయ్య మనల్ని తన బిడ్డలుగా పిలుచుకున్నాడు. ఆయన ఆశీర్వదించువాడు అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం, దేవుడు వారిని ఆశీర్వదించను అని. దేవుడు మనల్ని ఆశీర్వదించువాడు. దేవుడు ప్రభువులను ఆశీర్వదించాడు. దేవుడు ఆది దంపతులను ఆశీర్వదించాడు. ఆది దంపతుల కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆయన నీ కష్టాన్ని, నీ కష్టార్జితాన్ని, నీ జీవాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఆహారమును, నీ పానీయమును ఆయన ఆశీర్వదిస్తాడు. 5 రెట్టల రెడ్డి చేపల్ని ఆయన ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి విరిచి వడ్డించాడు. 5,000 మంది సమృద్ధిగా తిన్నాక ఇంకా 12 గంపల నిండా మిగిలి ఆయన ఆశీర్వదించాడు. నీ ఆహారమును, నీ పానీయమును ఆయన ఆశీర్వదించే దేవుడు. సరెపతు విధవరాలు 3.5 సంవత్సరాల కరువులో ఆమె ఆహారాన్ని ఆశీర్వదించాడు. ఒక విధవరాలు బుడ్డిలో ఉన్న కొంచెం నూనెను ఆశీర్వదించాడు. తన అప్పులు, తన సమస్యల నుంచి బయటపడేంత వరకు ఆశీర్వాదం కొనసాగుతూనే ఉండింది. దేవుడు నీ ఆహారాన్ని, నీ పానీయమును ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ దేహాన్ని, నీ ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తాడు. అయ్యో నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను అని మనం బాధపడుతూ ఉంటుంటాం. ఆయన నీ దేహాన్ని, నీ ఆరోగ్యాన్ని, ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం, కుష్ఠరోగి నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి శుద్ధినిగా చేశాడు. మనం ఆయనకి ఇష్టము. మనం రోగంలో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. మనల్ని కష్టపెట్టి ఆ రోగం నుంచి మనల్ని విడిపించే దేవుడు. అంత భయంకరమైన రోగం కుష్ఠరోగాన్ని యేసుప్రభు ముట్టి స్వస్థపరిచాడు. నాకు ఇష్టమే అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. కుష్ఠరోగిని అందరూ వెలివేశారు, అందరూ చేదరించారు, అందరూ దూరం పెట్టారు. ఎందుకంటే అదొక అంటురోగం కాబట్టి. కానీ యేసు ప్రభు అక్కును చేర్చుకున్నాడు. ఆ భయంకరమైన రోగం నుంచి విడిపించి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన నీ జీవితాన్ని కూడా, నీలో ఉన్న అనారోగ్యాన్ని కూడా ఆయన పూర్తిగా తీసివేసి స్వస్థపరిచే దేవుడు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. నయమాను, ఆయన శతాధిపతి, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. దేవుని నమ్ముకున్న ఒక చిన్న పాప, ఇశ్రాయేలు చిన్నది వెళ్ళి సువార్త చెప్తే ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. యోర్దన్ నదిలో 7 మార్లు మునిగాడు. పసిపిల్లల దేహం వల్ల తన దేహం మారింది, కుష్ఠరోగం పోయింది. హల్లెలూయా. క్రైస్తవులు, అన్యులు, క్రైస్తవేతరులను సంబంధం లేకుండా ఆయన దగ్గరికి వచ్చి వారిని అందరినీ ఆయన స్వస్థపరిచే దేవుడు.
ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన శాపనార్థాలు పెట్టే దేవుడు, శాపంలోనే మనల్ని మగ్గిపోయేటట్టు చేసే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన నీ దేహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తాడు, నీ అనారోగ్యం నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనము ఉదాహరణలను చూసాం. దేవుడు నీ భార్య బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ భర్త నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని, నీ పనిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనంలో ఆయన నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ భూఫలాన్ని దీవిస్తాడు, నీ దుక్కి తెద్దులను దీవిస్తాడు, నీ పిండి పిసికి గంపను దీవిస్తాడు. ఆయన నిన్ను పట్టణంలో దీవిస్తాడు, నిన్ను పొలంలో దీవిస్తాడు, నువ్వు చేయనదంతా సఫలము చేస్తాడు. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. 115వ కీర్తన 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారిని, పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ అంటున్నా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా, నీ దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించని దావీదు ప్రార్థన చేశాడు. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. మన జీవితాన్ని, మన జీవనాన్ని, మన ప్రతి పనిని ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు అని మనం అడగాలి. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మొదటి మాట మనము ధ్యానం చేస్తున్నాము, ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించే దేవుడు ఆయన ప్రభు వలన ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఈ నిట్టిని ఆయన ఆశీర్వదించాడు. యెబ్బేజు ప్రార్థన చేశాడు, నన్ను ఆశీర్వదించు అని. యెబ్బేజు వలె మనము కూడా ప్రార్థన చేయాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దానిని ఎవరు మార్చలేరు. ఇశ్రాయేలీయులను దేవుడు ఆశీర్వదిస్తే బిలాము శపించడానికి వెళ్ళాడు. ఆ శాపనార్థాలు వారి మీద పని చేయలేవు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. అబ్రహామును ఎవరు ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదించబడతారన్నారు. అబ్రహామును ఎవరైతే శపిస్తారో వాళ్ళు శాపం పొందుతారని చెప్పారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను శపించే వారిని, నిన్ను దూషించే వారిని కూడా దేవుడు దూషిస్తాడు, శపిస్తాడు. ఈ వాక్యాలు మనకు తెలిసి ఉండాలి. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు, నేను శపించే వారిని నేను దూషిస్తానన్నాడు. నీ మీద ఆశీర్వాదం ఉన్నప్పుడు నేను ఎవరైతే ఆశీర్వదిస్తాడో నీ ఆశీర్వాదం వారికి కూడా వెళ్తుంది. నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నేను ఎవరైతే శపిస్తారో, నేను దూషిస్తారో వాళ్ళ మీదకి ఆ దూషణ, ఆ శాపము తిరిగి వెళ్ళిపోతుంది. ఈ వాక్యాలను గుర్తు పెట్టుకొని అలా మనం ప్రవర్తించాలి. ఫైనల్గా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభువా నా బిడ్డలను ఆశీర్వదించు, ప్రభువా మా ఆయనను ఆశీర్వదించు, ప్రభువా మా ఆవిడను ఆశీర్వదించు, ప్రభువా నా సంఘాన్ని, ప్రభువా నా గ్రామాన్ని. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. యేసయ్య ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వాద కారణముగా ఉన్నావా? మనం ఆశీర్వాద కారణముగా ఉండాలి. ఇంటిలో, సంఘంలో, సమాజంలో, మనం ఎక్కడున్నా అక్కడ మనము ఎలా ఉండాలి? ఆశీర్వాదానికి కారకులముగా మనం ఉండాలి. నీ ద్వారా ఆశీర్వాదాలు విడుదలవ్వాలి. నేను గత వారం చెప్పినట్టుగా యోసేపు గురించి చెప్పినప్పుడు, యోసేపు నిమిత్తము దేవుడు ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. మనము ఆశీర్వాద కారణంగా ఉండాలి. అబ్రహాం ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అక్కడ ఐగుప్తు రాజులు ఆశీర్వాదాన్ని పొందగలిగారు. మన ద్వారా ఆశీర్వాదము వెలువడాలి. మనమే ఒక ఆశీర్వాద కారణముగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెబ్బేజు వలె నన్ను ఆశీర్వదించుము అని మనం కూడా అడుగుదాము, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, యేసయ్య ఏం చేశాడు? మొదట ఆశీర్వదించాడు. రెండవది ఏం చేశాడు? విరిచాడు. యేసయ్య ఏం చేశాడు? విరిచాడు. యేసయ్య రొట్టెను విరిచాడండి. యేసయ్య విరిచాడు. అది ఆయన శరీరం. ఒక రొట్టె వలె ఆయన విరువబడ్డాడు. ఒక రొట్టె వలె ఆయన క్రష్ చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు. రొట్టె తయారు చేసే విధానం మీకు చాలా బాగా తెలుసు. ఈవెన్ పురుషులకు కూడా తెలుసు. రొట్టె తయారు చేసే లేదా ఒక చపాతీ తయారు చేసే విధానం అందరికీ తెలుసు. మొదటి నుండి వస్తే పొలంలో గోధుమ పంట రావాలి, గోధుమలు మార్కెట్ రావాలి, మార్కెట్ నుండి గోధుమలు ఇంటికి రావాలి, అక్కడ నుంచి మిల్లుకి వెళ్ళాలి, పిండి రావాలి, ఏమండి పిండి రావాలి,
ఇప్పుడు రొట్టె కావాలంటే పిండిని తడపాలి, ముద్ద చేయాలి, క్రష్ చేయాలి, తర్వాత అప్పం చేయాలి, రొట్టె చేయాలి, పెనం మీద వేయాలి, అది కాల్చబడాలి, అప్పుడు ప్లేట్లోకి రావాలి, కడుపులోకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ ఒక రొట్టె. యేసు ప్రభు రొట్టెను విరిచాడు. దానిలాగానే రొట్టె తయారయ్యే విధానం ఎలా అయితే ఉందో, ఎలా అయితే నలపబడ్డదో, ఎలా అయితే ముద్దగా చేయబడిందో, యేసు ప్రభు కూడా మన కొరకు ఒక మాంసం ముద్దగా మార్చబడ్డాడు. అది యేసయ్య మన కొరకు కూడా ఒక మాంసం ముద్దగా మార్చబడ్డాడు. ఆ కొరడా దెబ్బలతో, ఆ ఎర్ర టెండలతో, ఆ శిక్ష, ఆ పనిష్మెంట్ రక్తపు మడుగులో మునిగిపోయి ఆయన దేహము ఆ పెనం మీద వేయబడిన రొట్టె కాల్చబడినట్టుగా ఆయన శరీరం కాల్చబడింది. ఆయన అలా క్రష్ చేయబడ్డాడు. సేమ్ యేసయ్య కూడా ఆ రొట్టె తయారైన ఆ విధానంలో ఎలా అయితే ఆ ప్రాసెస్ ఉందో, యేసు ప్రభు కూడా అలాగే మన కొరకు నలగొట్టబడ్డాడు. గోధుమ గింజ భూమిలో పడి సస్తేనే మరి ఎక్కువగా ఫలిస్తుంది. యోహాను సువార్త 12:24 రాయబడిన ప్రకారంగా గోధుమ గింజ భూమిలో పడి అది సస్తేనే అది ఫలిస్తుంది. యేసు ప్రభు కూడా ఒక గోధుమ వలె మనుషులందరి పాపముల కొరకు ఆయన చనిపోతేనే ఇంతమంది మనము దేవుని ప్రజలమయ్యాము, దేవుని బిడ్డలమయ్యాము, పాప క్షమాపణ పొంది యేసయ్యను ఆరాధించి ఆరాధికులుగా మారిపోయాం. యేసయ్య మన కొరకు రొట్టె విరిచినట్టుగానే ఆయన మన కొరకు క్రష్ చేయబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన 53 యెషయా గ్రంథంలో చూస్తాం. మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. ఒక పిండి ముద్దలాగా ఆయన మాంసం ముద్దగా మార్చబడ్డాడు. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వాళ్ళని సమీపించుట కంటే ముందు యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది ఫలిస్తుంది. సేమ్ యేసు కూడా అలాగే మన కొరకు చేయబడ్డాడు. యేసయ్య మన కొరకు అలాగే చేయబడ్డాడు. ఒక విశ్వాసి విరిగి నలగకుండా ఒక మంచి విశ్వాసులము అయ్యే అవకాశం లేదు. విరిగి నలిగితేనే మనము ఒక నిజమైన విశ్వాసులం, భక్తులం అవుతాం. భక్తి అనేది అది వయసుకు సంబంధించింది కాదు. భక్తి అనేది లోకంలో అనుభవానికి సంబంధించింది కాదు. భక్తి అనేది ఆత్మానుభవానికి, సత్యానుభవానికి సంబంధించింది. కాబట్టి మనం ఆత్మీయకంగా మనం ఎదగాలంటే శారీరకంగా మనం నల్లగొట్టబడాలి. అపోస్తలుడైన పౌలు చెప్తాడు 1 కొరింథీ 9:27 నేను నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. నేను నా శరీరమును నల్లగొట్టుకొని లోపరుచుకుంటున్నాను. శరీరానికి కావలసినవన్నీ ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల శరీరం నీ మాట వినదు. దాన్ని నల్లగొట్టడానికి ప్రార్థనకు రావాలి. దాన్ని నల్లగొట్టాలంటే మోకాలు వేయాలి. దాన్ని నల్లగొట్టాలంటే, శరీరం నల్లగొట్టాలంటే ఉపవాసం ఉండాలి. అప్పుడు ఈ విరిగి నలిగిన అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి. యేసయ్య విరిచాడు, రొట్టెను విరిచాడు. ఆయన మన కొరకు నల్లగొట్టబడ్డాడు. కొంతమందికి దేవుని మీద, చర్చ్ మీద, ప్రభు బల్ల మీద మనసు విరిగిపోతుంది. నవ్వుతూ చెప్పిన చేదు నిజము అది. కొంతమందికి దేవుని మీద మనసు విరిగిపోతుంది, చర్చ్ మీద మనసు విరిగిపోతుంది. కొంతమందికి ప్రభు బల్ల మీద మనసు విరిగిపోతుంది. దేవుని మీద అలుగుతారు, అలిగే వారికి ఆశీర్వాదము లేదు. చర్చ్ మీద అలగడం వల్ల ఉపయోగం లేదు. సేవకుని మీద అలగడం వల్ల ఉపయోగము లేదు. దేవుని మందిరం మీద అలగడం వల్ల ఉపయోగం లేదు. నష్టాలు ఉన్నాయా లేవా? దేవుని దగ్గరికి రాకపోతే నష్టమే కదా. దేవుని మందిరం రాకపోతే నష్టమే కదా. బల్లలో పాలు పొందకపోతే నష్టమే కదా. కొత్తగా దేవుని నమ్ముకొని ప్రభువుని అంగీకరించి దేవుని మందిరంకి వస్తున్న ఒక నూతన విశ్వాసి దేవుని మందిరంకు రాకపోతే వారి దగ్గరికి సేవకుడు కానీ లేదా ఎదిగిన విశ్వాసులు కానీ వెళ్ళి ఎందుకు రాలేకపోయారు మీరు అని అడుగుతారు. అంతే కదా. కొత్త వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎందుకు రాలేకపోయారు. పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఎందుకు అడగరు? వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి వారు క్రైస్తవులు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి దేవుని కార్యక్రమాలు తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, ఆదివారం ఆరాధనలు తెలుసు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు తెలుసు, ఫస్ట్ సండే ప్రభు బల ఆరాధన ఉంటుందన్న సంగతి తెలుసు, మంగళవారము హౌస్ విజిటింగ్ ఉంటుంది అని తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. అలుగుతారు. అలిగే వారికి ఆశీర్వాదం లేదు.
అలిగే వారికి ఏం లేదు. అసలు నిజమైన విశ్వాసి అలగడారు. నిజమైన క్రైస్తవులు అలగరు. మీరు సామెతలు చదవండి, రోజొక సామెత చదవండి. 31 రోజుకు 31 సామెతల అధ్యాయాలు అయిపోతాయి. 31 అధ్యాయాలు ఉన్నాయి. రోజొక అధ్యాయం చదివితే సామెతలు చాలా. మూర్ఖుడు అలుగుతాడట, ఆత్మీయులు అలగరు. దేవుని మీద అలిగితే మనకి నష్టం, అలిగే వారికి నష్టం. కాబట్టి ఏ విషయంలో విరిగిపోతున్నారు వీళ్ళంటే దేవుని దగ్గరికి వచ్చే విషయంలో మనసు విరిగిపోతాం. దేవుని దగ్గరికి రావడానికి మనసు విరిగిపోతుంట. దేవుని దగ్గరికి వస్తేనే విరిగిన మనసు అతకబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది యేసయ్య దగ్గరికి రావాలి. లోకం మీద మనసు విరిగిపోయి యేసయ్య దగ్గరికి వస్తే ఆ విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. ఆ విరిగిన హృదయం యేసయ్యకి ఇస్తే ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడ్డాడంటే మనల్ని సంతోషంగా ఉంచుతాడు, మనల్ని ఆశీర్వాదంలో నడిపిస్తాడు. యేసయ్య చేసిన పని రెండోది, అక్కడ ఆ రొట్టెను విరిచిచ్చాడు. యేసయ్య మన కొరకు ఆయన విరవబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు. ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరం అని యేసయ్య చెప్పాడు. దానిని ఇచ్చాడు. మూడవది ఏంటంటే ఇచ్చాడు. యేసయ్య ఇచ్చాడు. యేసయ్య ఇచ్చిన దానిని మనం తీసుకోవాలి. యేసయ్య ఇచ్చిన ప్రతి దానిని మనము పొందుకోవాలి. ఆయన ఇచ్చే దేవుడు. 127 కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రాత్రి పడుకుంటాం, ఉదయకాలం వరకు దేవుడు మన జీవితంలో ఎన్నో ఇస్తాడు. రాత్రి ఎన్నో మన జీవితంలో జరుగుతాయి. ఎన్నో అపాయాల నుండి తప్పిస్తాడు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తాడు, ఎన్నో ప్రాణాపాయ స్థితులను తప్పిస్తాడు. ఎలా చనిపోయాడమ్మా అని అడిగితే, ఏమో రాత్రి మంచిగానే తిన్నాడు, చికెన్తో మటన్తో తిన్నాడు, బాగానే ఉన్నాడు కదా అనుకున్నాము, పొద్దుగల లేపితే లేవలేడు అంటారు. ఎలా చనిపోయాడని అడిగితే ఏం చెప్తారు? రాత్రి బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడు, బాగానే తిన్నాడు, గిన్నెడు తట్టడు, పొద్దున లేచేవరకు లేడు. ఏం జరిగింది? రాత్రి ప్రాణాలు పోతున్నాయి కదా, పోతలేవా? సమాజంలో, లోకంలో రాత్రే. మరి మనం ప్రాణాలతో ఉన్నామంటే దేవుని కృపే. హల్లెలూయా. దేవుని కృపే. రాత్రి ఎన్నో జరుగుతున్నాయి. రాత్రి ఎన్నో జరుగుతాయి. మనము క్షేమంగా, సుఖముగా, ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని కృపే. దేవుని కృపే, దేవుని కాపుదలే, దేవుని భద్రతే. ఆయన ఇచ్చాడు. ప్రభు ఇచ్చే దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రాత్రి ప్రార్థన చేసి పడుకుంటారు, ఉదయకాలం వరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేసేస్తాడు. ఈరోజు ఉదయకాలం నుండి రాత్రి పడుకునేంత వరకు అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, పిల్లలతో ప్రాబ్లం కావచ్చు, పురుషుడితో ప్రాబ్లం కావచ్చు, భార్యతో ప్రాబ్లం కావచ్చు, భర్తతో ప్రాబ్లం కావచ్చు, పని దగ్గర ప్రాబ్లం కావచ్చు, ఎన్నో చికాకులతో రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి పడుకుంటే ఉదయకాలం వరకు దేవుడు ఎక్కడి వారిని అక్కడనే సెట్ చేసేస్తాడు. హల్లెలూయా. పరిస్థితులను ఆయన ఎక్కడ సద్దు మనిగేటట్టు చేస్తాడు. చెలరేగిపోతున్న సమస్యలు, గాలి తుఫాన్ లాంటి సమస్యలన్నింటినీ ఆయన గద్దించి నిమ్మలపరచగలిగిన దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రభు ఇచ్చిన ప్రతిసారి మనం తీసుకోవాలి, పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆయన ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఎన్నో ఇచ్చాడు. వీటన్నిటిని పొందుకున్నాం. ప్రభు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం అనేక సార్లు పొందుకోలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. అనేక సందర్భాలలో మనము ఆయన ఇచ్చిన వాటిని మనం తీసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ప్రభు ఏమిస్తున్నాడో మనకు అర్థం కాలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ఈ విషయాలు మనకు తెలియాలంటే మనము అద్దం ముందుకు లేదా బైబిల్ ముందుకు రావాలి, దేవుని ముందుకు రావాలి. ఆయన ఏమి ఇస్తున్నాడో మనకు తెలియాలంటే మనము బైబిల్ ముందుకు రావాలి, బైబిల్ అద్దం ముందుకు మనము రావాలి, దేవుని ముందుకు రావాలి, దేవుని ఎదుటకు రావాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన ఇచ్చే వాటిని మనం తీసుకోవాలి. యేసు ప్రభు ఆశీర్వదించాడు, విరిచాడు, ఇచ్చాడు. ఏమిచ్చాడు? అక్కడ మనం చూస్తే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం మనకి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడని అర్థం. రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం అంటే తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడని అర్థం. రక్తమే ప్రాణం అని వాక్యం సెలవిస్తాం. యేసయ్య తన రక్తాన్ని మనకి ఇచ్చాడు, తన శరీరాన్ని మనకి ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం అంటే తన ప్రాణం మనకు
ఇచ్చాడని అర్థం. యేసయ్య తన శరీరం ఇచ్చాడు, రొట్టెను. ఆయన శరీరం మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మన దేహముతో దేవునిని ఆరాధించాలని, మన పూర్ణ బలముతో, శక్తితో, జ్ఞానంతో, వివేకంతో దేవునిని మహిమపరచాలని ఆయన తన శరీరాన్ని మనకు ఇచ్చాడు. మన దేహంతో దేవునిని ఆరాధిస్తేనే మన దేహానికి స్వస్థత. అర్థమైందా? నేను చర్చికి రాను, నేను చప్పట్లు కొట్టను, నేను పాట పాడను, నేను దేవుని సన్నిధిలోకి రాను, ప్రార్థన చెయ్యను. నీ దేహంతో నువ్వు దేవునికి మహిమ వచ్చి ఏ పని చేయనప్పుడు నీ దేహానికి ఆరోగ్యం ఎలా కలుగుతుంది? ఆరోగ్యం బాగాలేదు, నేను చర్చికి రాలేకపోయాను. సర్వసాధారణంగా మనము క్రైస్తవులు మనం చెప్పే కారణాలు ఏంటంటే, నాకు ప్రాణం బాగలేదు, నాకు చేత కాలేదు, కాబట్టి నేను చర్చికి రాలేకపోయాను. దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య ఆయన శరీరాన్ని నీకు నాకు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మన దేహంతో ఆయనను మహిమపరచాలని. మన దేహంతో దేవునిని మహిమపరిస్తేనే మన దేహానికి స్వస్థత. మన దేహానికి స్వస్థత. పెద్ద మర్మాలు లేవు, కానీ ఇదే మర్మం. సింపుల్గా చెప్పిన మర్మం. నాకు ఆరోగ్యం రావాలంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను చప్పట్లు కొట్టాలి, నేను పాడాలి, పొగడాలి. నేను నడుచుకుంటానో, బైక్ మీదనో, బండి మీదనో నేను నా సమయాన్ని కేటాయించి నేను దేవునికి సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. అదే కదా నా దేహంతో నేను దేవుని మహిమపరచడం అంటే. యేసయ్య తన దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే, నీ దేహంతో దేవుని మహిమపరచాలి. అప్పుడే నీ దేహానికి స్వస్థత కలుగుతుంది, అప్పుడే మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు ఆరోగ్యాలు రావట్లేదు అంటే, దేవుని దగ్గరికి రానందువల్లనే, దేవునిని అడగనందువల్లనే, తమ దేహముతో దేవునిని మహిమపరచనందువల్లనే, తమ దేహములో తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వనందువల్లనే. అందుకే అనారోగ్యాల చేత, కుదుటపడిన రోగముల చేత ప్రజలు బాధపడుతున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచు. ఇందాకేమడిగారు? నన్ను ఆశీర్వదించాను అన్నారు కదా. ఇప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచు. ఏదో ఒక బలహీనత ప్రతి మనిషిలో ఉంటుంది, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక అస్వస్థత ప్రతి వారిలో ఉంటుంది. ప్రతి వారు అడగవలసింది ఏంటి? ప్రభువా నన్ను స్వస్థపరచు. అడుగుతారా? చెప్పండి. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను స్వస్థపరచు. చిన్న ప్రార్థన చాలు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను స్వస్థపరచు. ప్రాక్టీస్ చేయాలి, అడగాలి. ఒక్కసారి కాదు, 100 సార్లు అడుగు. ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నా పాపం క్షమించు, నన్ను స్వస్థపరచు. ఇది అడగాలి. స్వస్థత మన జీవితంలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అనే దాంట్లో ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. యేసయ్య తన శరీరం ఇచ్చాడు. శరీరం ఇస్తే మన శరీరంతో దేవుని మహిమపరచాలి, అప్పుడే మన శరీరానికి స్వస్థత అని. యేసయ్య తన రక్తం ఇచ్చాడు. ద్రాక్షరసం ఇచ్చాడు కదా. యేసయ్య తన రక్తాన్ని మనకిచ్చాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదట. ఒక పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తము పాపం లేని పరిశుద్ధమైన రక్తమే చిందించాలి. ఆ రక్తము ప్రభు అయిన యేసు రక్తం. అందుకనే యోహాను సువార్త 1:7 రాయబడింది, మొదటి యోహాను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేసింది. మనల్ని రక్షించింది వెండి కాదు, బంగారం కాదు. మనల్ని రక్షించింది నీ ఇష్ట వస్తువులు కాదు. మనల్ని రక్షించింది యేసు రక్తమే. మన పాపం నుంచి మనల్ని విమోచించింది ఆ గొర్రెపిల్ల కంటే శ్రేష్టంగా పలికే ఆ యేసు రక్తమే మనల్ని విమోచించింది. మనకు పాప క్షమాపణనిచ్చింది, మనల్ని నీతిగా మార్చింది యేసు రక్తమే. ఆ రక్తం ఆ యేసు రక్తమే మన నరాలలో, మన రక్తంలో పేరుకుపోయిన పాపమును, కల్మషమును, ఆ శాపమును పూర్తిగా తొలగించి మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసి మన బ్రెయిన్ హార్ట్నంతా ఫిల్టర్ చేసేసేది యేసు రక్తమే. హల్లెలూయా. యేసు రక్తం. 3 విషయాలు. మొదటిగా ప్రభు వల్ల యేసయ్య చెప్పాడు, దానిని ఆశీర్వదించాడు. రెండవది విరిచాడు. మూడవది ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రభు వలని తీసుకోవాలి. ప్రభు వలని ఎలా తీసుకోవాలి? ప్రశ్న.
చివరికి వచ్చాం. ప్రభు వలను ఎలా తీసుకోవాలి చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. వాక్యాలకి ఏం చెప్తారా? జనరల్గా మీకు తెలిసింది చెప్తారా? ప్రభు వలని ఎలా తీసుకోవాలి? కమాన్. చర్చ్కి వచ్చి తీసుకోవాలి. ఓకే, గుడ్. ఇంకా ఎలా తీసుకోవాలి? ప్రార్థన చేసి తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకోకూడదు. ఓకే, ఇంకా ప్రార్థన చేసుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోండి. ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయండి అని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎలా తీసుకోవాలి ప్రభు వల్ల? చాలా బాగా చెప్తున్నారు. చెప్పండి, ఎలా తీసుకోవాలి ప్రభు వల్ల? ఓకే, ప్రార్థన చేసి ఆశీర్వదించబడిన తర్వాత తీసుకోవాలి. ఇంకా ఆశీర్వదించమని తీసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ప్రభు వల్ల అమ్మ వెరీ గుడ్. మనల్ని మనం సరి చేసుకుంటూ సమాధానం లేకపోతే సమాధాన పడి ప్రభు వలను తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా నువ్వు భలే చెప్పారమ్మా, నేను నోట్ చేసుకుంటున్నా. ఇంకా ఎలా తీసుకోవాలి? చెప్పినాయి ఆల్మోస్ట్ రైట్, చాలా బాగా చెప్పారు. మొట్టమొదటిగా యోగ్యత కలిగి అర్హత కలిగి ప్రభు బలలో పాలు పొందాలి. మొట్టమొదటిగా యోగ్యత కలిగి అర్హత కలిగి మనము ప్రభు బలలో పాలు పొందాలి. యోగ్యత కొరకు అర్హత కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు మనం ప్రభు వలలో పాలు పొందగలుగుతాం. నెక్స్ట్ రెండవది, ప్రభు వలను ఎలా తీసుకోవాలంటే తనను తాను పరీక్షించుకుంటూ తనను తాను విమర్శించుకొని తీసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం రాయబడి అర్హత కలిగి తీసుకోవాలని తనను తాను విమర్శించుకోవాలి. వేరే వాళ్ళు కాదు విమర్శించడం. వేరే వాళ్ళు నిన్ను విమర్శించవలసిన పని లేదు. వేరే వాళ్ళు నిన్ను పరీక్షించవలసిన పని లేదు. దైవజనుడు కూడా నిన్ను విమర్శించవలసిన పని లేదు, నిన్ను పరీక్షించవలసిన పని లేదు. ఇక్కడికి వచ్చి చేయి చాపిన ప్రతి వారికి ఇవ్వబడుతుంది. నువ్వు మొన్న వారంలో నువ్వు ఏదో పాడు పని చేస్తూ దేవునికి నచ్చని పని చేస్తూ నాకు కనిపించావు కాబట్టి నీకు ఇప్పుడు ప్రభు బలం ఇవ్వను అనడానికి లేదు. నిజంగా అట్లాంటి ఖండించే ధైర్యం ఉంటే ఖండించవచ్చు. మరి నాకు అట్లా ధైర్యం వచ్చినప్పుడు ఖండిస్తాను. అంత ధైర్యం లేదు, ఎందుకంటే సంఘానికి మీకు భయపడాల్సి వస్తుంది కొన్నిసార్లు. తనను తాను పరీక్షించుకుంటూ విమర్శించుకొని ప్రభు బలలో పాలు పొందాలి. నీవు ఇతరులను విమర్శించడానికి లేదు, ఇతరులు నిన్ను విమర్శించడానికి లేదు. నిన్ను నువ్వు విమర్శించుకుంటే చాలు, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే చాలు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని ఇతరుల గురించి అక్కర్లేదు. తనను తాను పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. మన కంటిలో సరిగా ఉందా లేదా చూసుకొని మనం క్లీన్ చేసుకొని మనం ప్రభు వలలో పాలు పొందాలి తప్ప ఎదుటి వాళ్ళది ఇట్లా ఉంది అట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి అది ఉంది అది ఉంది, వాళ్ళు తీసుకోవడానికి అర్హులు కారని మనం జడ్జి చేయడానికి మన జడ్జిలం కాదు. అది మన పని కాదు. ఎలా తీసుకోవాలి? రెండవది, తనని తాను పరీక్షించుకొని విమర్శించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ మూడవది, ఎలా తీసుకోవాలి? మారు మనసుకు తగినట్టుగా బ్రతికి తీసుకోవాలి. మారు మనసు పొందాడు, మారు మనసుకు తగినట్టుగానే బ్రతుకుతున్నాడు, అలాంటి వారు తీసుకోవాలి. నేను మారు మనసు పొందాను, నేను క్రైస్తవుని, నేను తింటాను తాగుతాను, వచ్చి ప్రభు వల్ల కూడా తింటాను అంటే కుదరదు. ఒకవేళ తింటే అది నీకు, అందుకే 1 కొరింథీ 11లో రాయబడింది, అనేకులు రోగులుగా ఉన్నారట, అనేకులు బలహీనులుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అనేకులు నిద్రిస్తున్నారని కూడా వాక్యం రాయబడింది. అంటే నిద్రించిన కూడా చనిపోతారట. చాలా భయంకరం. మారు మనసుకు తగినట్టుగా జీవిస్తూ ప్రభు వలలో పాలు పొందాలి. నెక్స్ట్ నాలుగవది, ఎలా తీసుకోవాలి ప్రభు వలను? భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధముగా తీసుకోవాలి. అర్థమైందా? భయంతో వణుకుతో పరిశుద్ధంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత మీకు ఇస్తారు, మీరు దాంట్లోకి ఒక ముక్క తీసి మీ పిల్లలకి ఇవ్వకూడదు.
పిల్లలు అరుస్తారు, ఏడుస్తారు, నాకు ఇవ్వు నాకు పిల్లలు ఏదో అదొక చాక్లెట్, అదే కూడా ప్రసాదం, అదేదో పలహారం ఏదో అనుకుంటుంటుంటారు. ఓకే, భయంతో వణుకుతో ఇది నా ప్రభువు శరీరము, నా ప్రభు యొక్క రక్తము అనే స్పృహ కలిగి భయముతో వణుకుతో పరిశుద్ధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఎలా తీసుకోవాలి? ఇందాక శివ చెప్పాడా, జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు నా కొరకు గొప్ప త్యాగం చేస్తేనే నా చేతికి ఇది వచ్చిందని ఆయన శిలువ మరణ యాగ త్యాగములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రభు వలను తీసుకోవాలి. తర్వాత అమ్మ చెప్పినట్టుగా తనను తాను సరి చేసుకుంటూ ఎవరితోనన్నా మనకు సమాధానం లేకపోతే మనం ప్రభు వలని ఇక్కడే ఆపేసి మొదట వెళ్ళి వారితో సమాధాన పడి వచ్చి మనం ప్రభు వలలో చెయ్యి వేయాలి. నా పాయింట్లో ఇది లేదు, కానీ భలే చెప్పారు అనిపిస్తుంది నాకు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మీ నోటెంబడి ఆ మాట పలికించారు. నేను ఒక 5 కారణాలు రాసి పెట్టుకున్నాను, నోట్ చేసి పెట్టుకున్నాను. చెప్పాలి సంఘానికి అని, తెలియజేయాలి, గుర్తు చేయాలి. తెలిసిన కూడా కొన్నిసార్లు గుర్తు చేయాలి. గుర్తు చేసిన తర్వాతే ప్రభు వల్లలోనికి నడిపించాలి. సమాధాన పడి అప్పుడు మన ప్రభు వల్లలో పాలు పొందితే మనకు అది ఆశీర్వాదకరం. చివరిగా ప్రభు బల్లలో పాలు పొందిన వారు సాక్షిగా బ్రతకాలి. యేసు ప్రభు మరణ పునరుత్థానాలను ప్రచురం చేయాలి, సాక్షిగా బ్రతకాలి. 7 కారణాలు ఉన్నాయి. ప్రభు బలను ఎలా తీసుకోవాలనే దానికి మీరు చెప్పిన కారణాలు ఆల్మోస్ట్ అవన్నీ కరెక్టే. దాంట్లో వాక్యానుసారమైన కొన్ని కారణాలను నేను మేము ముందుంచాను. ప్రభు బలను ఎలా తీసుకోవాలో జాగ్రత్తగా మనం విన్నాము, జాగ్రత్తగా దానిని పాటిద్దాము. అంతే జాగ్రత్తగా ప్రభు బలలో మనం చేయి వేద్దాము. అదే అప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు అలా మీరు తీసుకొని అప్పుడు మీరు అడగండి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడగండి. తప్పక ఆశీర్వాదం వస్తుంది, తప్పక మీకు స్వస్థత వస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా వందనాలు. ప్రభు వలన ఎలా తీసుకోవాలో షరతులు, కండిషన్స్, సూచనలు, సలహాలు మాకు ఇచ్చారు. ఆ ప్రకారంగా చేయడానికి సహాయం చేయండి.